హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్విక వరల్డ్. మనం పావు బజ్జీ కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సినవి ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, కౌపీస్ అవన్నీ పక్కన బాయిల్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క వేసిన తర్వాత చిల్లీస్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 సెకండ్స్ ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత 10 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. కలుపుకోండి. కలిపిన తర్వాత బాగా ఉడకనివ్వండి. టమాటో బాగా స్మాష్ అవ్వాలి. ఇలా నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నవి పొటాటోస్, కౌపీస్ అవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి కలపండి. మొత్తం కలవాలి. తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా, పావు బజ్జీ మసాలా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. కలిపిన తర్వాత వాటర్ పోసుకోవాలి. నేనైతే 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. అడుగంటకుండా ఉంటుంది, మాడకుండా. 10 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ చేయండి. పావు బజ్జీ కర్రీ విత్ బఠానీ చాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.